సరే నీ పక్కన ఉన్నతో నీకు భయం ఉంటే ఓకే, సరే దాని కొరకే చేసుకుంటున్నట్టున్న ఫోన్ ట్యాపింగ్ ఈ మంత్రులది, ఈ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటున్నాం అని చెప్పి ఏడుస్తున్నారు. ఒక మంత్రి అయితే గడగడ ఉరుకుతున్నాడట పాపం, ఆయన నోట మాటే వస్తలేదట చెప్పుకుంటప్పుడు కూడా, ఎక్కి పడి ఏడుస్తున్నాడు విలేకరులు కలిస్తే. ఏం చేయాలి పోయి నీ ఏమన్నా మొత్తం రికార్డ్ చేసినట్టుండు, నేను చాలా మాట్లాడకూడని అన్నీ అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఫోనే మార్చేసిండట ఇప్పుడు, డబ్బా ఫోన్ పెట్టుకున్నాడు మళ్ళీ నిన్న మొన్న ఒక మంత్రి నీ భయానికి. ఓకే వాళ్ళని చేసుకో, నీ ఇష్టం, నీ పదవిని కాపాడుకోవడం కొరకు నువ్వేం చేసుకుంటావు అని నీ ఇష్టం, కానీ ప్రజలుగా మా పరువు తీయకు, తెలంగాణ బిడ్డల పరువు తీయకు. నీ అద్భుతమైన నటన కౌశల్యంతో ఈ చెత్త మాటలు మాట్లాడకు, బంద్ చేసుకో. ముఖ్యమంత్రిగా ఇంకా 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం, కానీ మీ వాళ్ళు ఎప్పుడు వ్యక్తులో మాకు తెలియదు, కానీ మేము మాత్రం దానికి మద్దతు ఇయ్యం. కేసీఆర్కి నేను ముఖ్యమంత్రి ఉన్నామని రంగం లేదు, కాకపోతే తెలంగాణ పాడైపోతుందన్న బాధ ఉంది. దానికి నిర్ణయించలే నీ పార్టీ, నీ నాయకుడు, నీ నాయకురాలు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన కానుక ఇది. నిజమే, నిన్ను చూసి చాలామంది రెచ్చిపోతున్నారు. తెలంగాణ కేసీఆర్ వేరియేషన్ అని చెప్పి కేసీఆర్ మీద కుట్రలు పన్నిన వాళ్ళు, తెలంగాణ వచ్చిన తర్వాత మేము దెబ్బతిన్నామని చెప్పి అనుకుంటున్న వాళ్ళు, నిత్యం కేసీఆర్ మీద ఏడ్చేటోళ్ళు ఇక కొంచెం రెచ్చిపోతున్నారు. సరే వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, ఎవడోడు ఎంత రెచ్చిపోతున్నాడో, ఎట్లా నోరు బారేసుకుంటున్నారో వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు. గత 10 ఏళ్లలో ఎందుకు వదిలేసామో మాకు తెలుసు, రేపు ఎందుకు వదిలేయకూడదో కూడా మాకు తెలుసు. మాకు ఇచ్చిన ఈ అనుభవం. కానీ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు మాట్లాడే ప్రతి మాట 4 కోట్ల తెలంగాణ ప్రజలది కాబట్టి తెలంగాణ గౌరవం తగ్గించకుండా కేవలం నీ తుచ్చమైన డబ్బాశ కొరకు, పదవి నిలుపుకోవడం కొరకు తెలంగాణ హక్కుల్ని అమ్ముకునే పని చెయ్యకు. భాష కూడా నేర్చుకో, కనీసం విజ్ఞతను ప్రదర్శించమని చెప్తా ఉన్నాం. సీఎం రమేష్ ఆయన మనిషి, ఆయన లెక్క, ఆయన కూడా మాట్లాడతాడు. సరే, వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ పిలిచి కోప్పడ్డాడు. సీనియర్ లీడర్ అందరినీ పిలిచి, ఎందుకు వస్తున్నాయి ఎటువంటి వార్తలు చూడాలి కదా, చెక్ చేయాలి కదా, మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా, ప్రాణం పోయిన బీజేపీతో మనం పొత్తుకు పోవడానికి సిద్ధంగా లేం కదా, ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరగని పని కదా, ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరామని మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని గొప్పడాడు. కేటీఆర్ గారిని, హరీష్ గారిని, నన్ను, ప్రశాంత్, ఇంకా 3 లీడర్లను పిలిచి